ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. చెప్పండి అందరూ హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియులారా, మరి ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి ప్రియ సహోదరులకు కూడా, వారి కుటుంబానికి కూడా ఇంకా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా మన వాళ్ళు రావలసిన వారు చాలా మంది ఉన్నారు. ప్రియులారా, వాస్తవానికి ప్రభు రాకడ సమీపించి ప్రభు వచ్చినా సరే, ప్రభు కాసేపు ఆగు మేము తర్వాత వస్తాం అనేవాళ్ళు మన ఊర్లో ఉన్నారు. ఏమండి, లేకపోతే సునామీనో లేకపోతే ఏదొచ్చినా భూకంపం వచ్చినా సరే కాసేపు ఆగు త్వరపడబాక అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, ఏదేమైనప్పటికీ కూడా దేవుని సాన్నిధ్యములో మనమందరం వాక్య ధ్యానంలో ముందుకు కొనసాగుదాం. ప్రభువే మనందరితో మాట్లాడునుగాక. ప్రియులారా, గమనించండి, యోబు పుస్తకములో నుండి 16వ అధ్యాయము 22వ చరణమును ఒకసారి మనం చదువుకుందాం. 16వ అధ్యాయం 22వ చరణం, అలాగే 10వ అధ్యాయం 22 వరకు, 20 నుండి 22 వరకు కూడా మనం చదువుకుందాం. ముందుగా 16, 22 చదవండి. కొద్ది సంవత్సరములు గతించిన తరువాత తిరిగి రాని మార్గమున నేను వెళ్ళుదును. అలాగే 10వ అధ్యాయము 20 నుండి 22, 21 వరకు చదవండి. నా దినములు కొంచెమే గదా, తిరిగి వెలుపలకి రాజాలన్నటువంటి దేశం మరణాంధకార దేశమునకు, కటిక చీకటి అయి గాఢాంధకారమైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు వెలుగే చీకటి కాగల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు విందాం. దేవుని వాక్యములో మనం చదువుకున్నటువంటి వచన భాగములు ఈ రెండు కూడా మనకి చాలా సుపరిచితమైన లేఖనములే. ఈ లేఖనములలో భక్తుడైనటువంటి యోబు మాట్లాడుతూ కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు మానవ జీవితములో, ప్రియులారా, మానవ జీవితానికి కావలసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు భక్తుడైనటువంటి యోబు ద్వారా మనం చూడగలుగుతున్నాం. యోబు గారు దరిదాపుగా 140 సంవత్సరములు బ్రతికాడు. తన జీవితములో లేమిని అనుభవించాడు, ఉన్నతమైనటువంటి స్థితిని కూడా అనుభవించాడు. ఈ అనుభవించి తన జీవితములో శ్రమ కలిగినటువంటి సందర్భములో, వేదనకరమైనటువంటి సందర్భములో తాను మాట్లాడుతూ చెప్పుతున్నటువంటి విషయం ఏంటంటే,
కొన్ని సంవత్సరములు గతించినటువంటి తర్వాత, కొన్ని సంవత్సరములు నా జీవితములో జరిగించబడినటువంటి తర్వాత తిరిగి రానటువంటి దేశమునకు నేను వెళ్ళుదును, తిరిగి రానటువంటి మార్గమునకు నేను వెళ్ళుదును అని చెప్పి భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం, ప్రతి వ్యక్తి జీవితములో ప్రియులారా ఏమండి, తిరిగి రానటువంటి దేశమునకు అనగా లోకమునకు వెళ్ళగలిగినటువంటి పరిస్థితి ఎప్పుడొస్తుంది, ఎలాగూ వస్తుంది, ఏ విధముగా వస్తుంది అనేటువంటి విషయమును మనం ఆలోచన చేస్తే ప్రియులారా గమనించండి, బైబిల్ గ్రంథము సెలవిస్తున్నటువంటి మాట అది ఎప్పుడు అనంటే ఒక వ్యక్తి మరణించిన తరువాత మాత్రమే తిరిగి రాని లోకానికి వెళతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి ప్రియులారా, ఇదిగో ఈ వాక్యము సెలవిస్తున్నటువంటి మాట, నేను తిరిగి రాని దేశమునకు వెళుతున్నాను, తిరిగి రాని మార్గమున వెళుతున్నాను, తిరిగి రానటువంటి లోకమునకు వెళుతున్నానని చెప్పి భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనము జ్ఞాపకము చేసుకుంటే భక్తుడు ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు అంటే, ఇదిగో ప్రియులారా, నేను కొద్ది దినములైన తర్వాత, కొన్ని దినములు గడచిన తర్వాత తిరిగి రాజాలనటువంటి లోకమునకు వెళుతున్నాను అన్నటువంటి ఆ ఆలోచనలో, ఆ మాటలో ఉన్న తాత్పర్యమును మనము గ్రహించగలిగితే ప్రియులారా వాక్యములో మనము చూడగలుగుతాం. వాస్తవానికి లోకములు అనబడినటువంటివి మానవ జీవితానికి కొన్ని దేవుడు ఇచ్చాడు ప్రియులారా. లోకములు అనేటువంటివి, లోకములు మండలాలు కూడా ఉన్నాయి. ఏమంటే మండలాలు అంటే మన మండలాలు కాదు, మనకు ఊర్లకు ఉన్నటువంటి మండలాలు కాదు. ఏమంటే నక్షత్ర మండలం అని, సూర్య మండలం అని, చంద్రమండలం అని ఇలాగుంటే ఆకాశ మండలములు అనబడినటువంటివి కూడా 3 ఉన్నాయి. ఆకాశ మండలములు, ఆకాశములు అనబడినటువంటివి 3 ఉన్నాయి. ఆ 3 ఆకాశములను మనము చూస్తే, ఒకటి ప్రియులారా ఇదిగో పక్షులు, మేఘములు నివాసము చేయగలిగిన, అంటే ఎగరగలిగినటువంటి ఆ పరిస్థితి ఉన్నటువంటిది ఒక ఆకాశం, మొట్టమొదటి ఆకాశముగా మనం చూడగలుగుతాం. రెండవదిగా ప్రియులారా గ్రహాలు, నక్షత్రములు ఉండగలిగినటువంటి దానిని రెండవ ఆకాశముగా మనం చూస్తాం. అలాగుననే ప్రియులారా దేవుడు నివాసము చేసేటువంటి ఆకాశము, దాని పేరే యెరూషలేమని కూడా మనము చెప్పగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ప్రియులారు ఇప్పుడు ఇదిగో 3 ఆకాశములు ఎలాగున్నాయో అదే రీతిగా 3 లోకాలు కూడా ఉన్నాయి. 3 లోకాలు. ఈ 3 లోకాలు ఏంటి? భక్తుడు పలికినట్లుగా నేను కొద్ది సంవత్సరములు గడిచిన తర్వాత తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతున్నాను. ఎతడు వెళ్ళుచున్నటువంటి ఆ లోకము, ఆ దేశము ఏది అనేటువంటిది మనము చూస్తే ప్రియులారా ఇదిగో మనము చూడగలిగినటువంటి విధానములో మనము చూడగలిగితే అక్కడ 3 రకములైన లోకాలు ఉన్నాయి. ఒకటి ఇదిగో ప్రియులారా మానవులు జీవిస్తూ సంచరిస్తున్నటువంటి లోకము, దానినే భూలోకము అంటారు. ఇప్పుడు ఈ భూలోకంలో మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఎప్పటికైనా చెప్పరే, ఒకవేళ అమెరికాకి వెళ్తామనుకోండి, అమెరికాలో చచ్చిపోతే పారిసిలైన వేసి పంపుతారంట శవాన్ని. అర్థం కాల? మనం ఏ దేశానికి వెళ్ళినా,
ఏ ప్రాంతానికి వెళ్ళినా, అందుకనే ఈ భూలోకమునకు ఇదిగో ప్రియులారా వచ్చిన వారము ఎక్కడికి వెళ్ళినా సరే మన స్వప్రాంతానికి మనల్ని పంపిస్తారు. మరి భూలోకం గురించి కాదు కదా ఏబు గారు చెప్తుంది. నేను వెళితే తిరిగి రానంటున్నాడు. ఏమండి, వెళ్ళి తిరిగి రాని దేశమునకు వెళుతున్నాను అన్నాడు. రెండవదిగా ప్రియులారా మనము చూడగలిగితే పాతాళలోకము. పాతాళలోకం అంటే ఎక్కడుంది అంటే బైబిల్ అంటాడు అది భూమి యొక్క క్రింది భాగములో ఉంది అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. భూమి యొక్క క్రింది భాగం, అడుగు భాగములో ఉంది పాతాళ లోకము రెండవది. ఇప్పుడు భూలోకము, పాతాళ లోకము, మూడవదిగా పరలోకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా, ఇప్పుడు యోబు గారు మాట్లాడుతూ ఇదిగో ఈ చెప్పినటువంటి విషయములో ఏ దేశానికి, ఏ లోకానికి ఇతడు వెళ్ళాడు, వెళుతున్నాడు ఇదిగో ప్రియులారా అని ఆలోచన చేస్తే తిరిగి రానటువంటి లోకం. మరి అప్పటికి ఒక వ్యక్తి ఇదిగో ప్రియులారా భూలోకములుంటే ఎక్కడికన్నా వెళ్ళి తిరిగి రాగలుగుతాడు. ఇదిగో ప్రియులారా అదే పాతాళమునకు వెళితే ఏమండి వెళ్ళిన వాడు తిరిగి రావడానికి అవకాశము లేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, అందుకనే ఇదిగో లూకాసు వార్తలకు చక్కని మాట వ్రాయబడి ఉంటుంది. ఏమండి, ఇద్దరు వ్యక్తులను గురించి వ్రాస్తూ చెప్పిన మాట ఏమిటంటే ఒకడు ధనవంతుడట, మరొకడు పేదవాడు. పేద లాజరు, ధనవంతుని గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ చెప్తారు. వారిద్దరూ చనిపోయారట. చనిపోయినప్పుడు ఒకడేమో ఇదిగో ప్రియులారా ఏమండి పరమండలమందు ఉన్నటువంటి ఆకాశమునకు వెళ్ళి అబ్రహాము రొమ్మున ఆనుకొనబడ్డాడు. మరి ఒకడేమో ఏమండి పాతాళము అడుగు భాగములోనికి వెళ్ళాడు. అడుగు భాగంలోనికి వెళ్ళి అక్కడ ఏం చేయబడుతున్నాడంటే ఏమండి అగ్ని చేత కాల్చబడతా ఉన్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అగ్ని చేత కాల్చబడతా ఉన్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి అంటున్నాడు, ఎవరో ఏమండి ధనవంతుడైన వ్యక్తి పాతాళములో, అగ్నిగుండములో, నరకములో కాల్చబడుతూ అంటున్నాడు, అయ్యా అబ్రహామా నీ ఒక్క అవకాశం ఇస్తే నేను మరల భూలోకానికి వెళతానయ్యా. ఎందుకు వెళ్ళేది? నాకు ఒక 5 అన్నదమ్ములు ఉన్నారయ్యా. నేను వెళ్ళి ఈ నరక వేదన ఇలా ఉంటుంది, ఈ శ్రమ ఇలా ఉంటుంది, ఇది మీరు భరించలేరు. కాబట్టి ముందుగానే క్రీస్తు యేసుని నమ్ముకొని ఆయన రక్తము వలన విమోచనము పొందితే ఈ పాతాళము నుండి తప్పింపబడతారు అనేటువంటి విషయాన్ని చెబుతానయ్య అంటే, ఇప్పుడు అబ్రహాం ఏమంటాడు, అయ్యా నువ్వు భూలోకంలో అటు ఇటు ఏమండి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళొచ్చినట్టుగా చుట్టాలింటికో లేకపోతే ఏదో టూర్కి వెళ్ళొచ్చినట్టుగా వెళ్ళటానికి ఇది భూలోకం కాదు నాయన. మరే లోకం చెప్పరే? ఏ లోకం? పాతాళ లోకం, నరకగ్నిగుండం. ఏమండి ఇప్పుడు నా ఉద్దేశం ఏమిటి అంటే ప్రియులారా, ఈరోజు ఇదిగో ప్రియులారా యోబు గారు పలికిన విధముగా మనము ఎప్పటికైనా ఏదో ఒక లోకంలోనికి వెళ్ళాలి. నివాసం చేసే లోకము నుండి ఏదో ఒక లోకానికి వెళ్ళాలి. ఆ లోకాలు 2 ఉన్నాయి. ఏమిటవి? ఒకటి పరలోకమును, రెండవది పాతాళ లోకం అనగా నరకాగ్నిగుండం. ఇప్పుడు దేవుని యొక్క వాక్యము చెప్తున్న మాట, ఈ 2 లోకములలో నీవు నివాసము చేస్తున్న ఈ లోకము నుండి ఏ లోకానికి నీవు ప్రవేశము సంపాదించుకున్నావు, ఇదిగో నీ ప్రవేశము కొరకు ఏ
ఏర్పాటు చేసుకున్నావు, నీవు ఏ లోకమునకు ప్రవేశమును సంపాదించుకున్నావు అనేటువంటిది మనం చూస్తే, ఏమండి ఈ లోకంలో చాలా మందికి గ్రీన్ కార్డులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. గ్రీన్ కార్డు ఎందుకు? ఏ విదేశాలకైనా వెళ్ళొచ్చు, మనకన్నీ. అయ్యా నీకుందా నాన్న, అబ్బాయి గ్రీన్ కార్డు సంపాదించుకోలేదు. అరే మనలో చాలా మందికి లేదు, కొంతమంది ఉన్నారు ఎక్కడోళ్ళే, మన ప్రాంతపోళ్ళే గ్రీన్ కార్డు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. గ్రీన్ కార్డు అంటే రేషన్ కార్డు లాగానే, రేషన్ కార్డు కూడా 2 రకాలు ఉన్నాయా? ఒకటి తెల్ల కార్డు, రెండోది ఎల్లో కార్డు. ఎల్లో కార్డు ఎల్లోనా పింకా? పింకు. పింక్ అంటే పుష్పేనా కాదా? గులాబీ కలరా? గమనించండి, 2 కార్డులు ఉన్నాయి. ఒకటేమో తెల్ల రేషన్ కార్డు. ఎవరికి ఇది అంటే బాగా ప్యూర్ పీపుల్. చాలా మంది రేషన్, ఇప్పుడు ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నారు అనుకోండి, వాళ్ళకి పింక్ కార్డు. ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే ఒక్కళ్ళన్నా ఉన్నారనుక ఇంట్లో, వాళ్ళకి పింక్ కార్డు గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు ఇదే గవర్నమెంట్ ప్రియులారా, మనము ఏ దేశానికి వెళ్ళాలన్నా సరే ఇదిగో అక్కడి వాళ్ళు పర్మిషన్ ఇవ్వటమే ఇదే గ్రీన్ కార్డు. ఈ గ్రీన్ కార్డు చాలా మంది సంపాదించుకుంటున్నారు లోకంలో. కానీ ప్రియులారా, గ్రీన్ కార్డు సంపాదించుకుందామనుకున్న ప్రతి వారు కూడా ప్రియులారా, ఇదిగో మనకు 2 లోకాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఆ 2 లోకములలో ఒక లోకానికి, ఏదో ఒక లోకానికి తప్పనిసరిగా ఒకనాడు నేను వెళ్ళవలసిన వ్యక్తిని అయి ఉన్నాను. కాబట్టి ఏ లోకానికి మనం టికెట్ సంపాదించుకోవాలా చెప్పరే? పరలోకానికి. మీకు ఒక మాట చెప్తాను, ఈ మధ్య హైదరాబాదు కొంచెం ఎక్కువగా తిరుగుతున్నా. ఏమంటే హైదరాబాద్ తిరుగుతుంటే ఏ ఆదివారం టికెట్ బుకింగ్ చేసుకుందామన్నా అన్ని ఫుల్లే. సపోజు ఏమండి ఆ రిజర్వేషన్ బోగీలు ఎక్కితే టికెట్ 130 రూపాయలు, రెండవది 350 రూపాయలు ఫైన్ వేస్తున్నాడు. 350 రూపాయలు ఫైను, 130. ఇప్పుడు దరిదాపు టికెట్ ఎంత అవుతుంది? 485. మళ్ళీ సీట్ లేదు, కింద కూర్చోటమే, సీట్ లేదు. అదే 250 పెడితేనే మామూలుగా ముందే 4 రోజులు ముందే బుకింగ్ చేసుకుంటే రిజర్వేషన్ దొరుకుతుంది 250తో. సరే అది పక్కన పెట్టి ఇదంతా ఎందుకులేనని చెప్పి జనరల్ బోగీలు ఎక్కామనుకో, ఒంటికాలే ఇక తపస్సు చేసినట్టే. కాలు ఒకటి నొప్పి పుట్టిన తర్వాత ఒకటి నొప్పి పుట్టిన తర్వాత ఒకటి. అంటే ఇదిగో ప్రియులారా, ఎంత తెప్పలంటే అంత తెప్పలు. నేను అక్కడి నుంచి ఆలోచించి, నీ తెప్పల నైట్ అంతా పడే కంటే ఈ తెప్పల ఒక్కొక్కళ్ళు అయితే ప్రియులారు బాత్రూంలోకి వెళ్ళి తలిపేసుకొని ఆ సీట్ మీద కూర్చుంటున్నారు. ఆ కమోడ్ సీట్లు ఉంటాయి కదా, ఏమన్నా నుంచోలేక నిలబడలేక ఆ సీట్ మీద కూర్చొని అట్టాక నేనైతే ఒకరోజు బాది లేపు ఎవడు లేకోలా. నేను అనుకున్నాను చచ్చిపోయాడు, బతుకున్నాడు లోపల. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, ఈ తిప్పలంతా పడలేక ఏం చేస్తున్నానంటే ఒక 5-6 రోజుల ముందే, ఎందుకు నిలబడి వెళ్ళలేక, నిద్ర పోలేక ఒకడు అట్టాగే గేట్లో కూర్చొని ఆపెట్టి ముందుకు పడ్డాడు, పరలోకం వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఏమండి గమనించండి, ఇప్పుడు ప్రియులారా ప్రతి విషయమునకు మనం ముందు జాగ్రత్త తీసుకుంటున్నాం. ఇదిగో ఈ భూలోకము నుండి నీవు ఇదిగో ప్రియులారా నీ జీవితము ముగింపబడి వెళ్ళిపోతున్నప్పుడు ఏ లోకములోనికి ప్రవేశము సంపాదించుకుంటున్నావంటే, చాలా మంది ఇప్పుడు దేనికి సంపాదించుకున్నారు తెలుసా? ఏ లోకానికి చెప్పరే? అది మా తాత లోకం. ఏది?
పాతాళ లోకం. మా తాత అక్కడే ఉన్నాడు, మా ముత్తాత అక్కడే ఉన్నాడు, మా అమ్మ, మా నాయన, మా జేజమ్మ మొత్తం అక్కడే ఉన్నారు కాబట్టి నేను కూడా అక్కడికే రిజర్వేషన్ చేయించుకుంటున్నాను అనుకుంటున్నారు కొంతమంది. గమనించండి. కానీ ప్రభు చెప్పుతున్న మాట ఏమిటో తెలుసా? ఈ నరక యాతన మీరు పడలేరయ్యా, ఈ నరక వేదనను మీరు తట్టుకోలేరు. కాబట్టి ఆ పాతాళ లోకపు నరకపు లోకపు ద్వారమును వెళ్ళకుండా మీరు ఇదిగో పరలోక ద్వారమునకు వెళ్ళడానికి ప్రయత్నించమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఎంత చెప్పినా ఈరోజు సువార్త నలుదిశల ప్రకటించబడుతున్నప్పటికీ కూడా చాలా మందిలో కదలిక లేదు, చెప్పరే, మార్పు లేదు. దేవునికి స్తోత్రం. అదే ఇందాక చెప్పాను కదా, సాక్షాత్ యేసు ప్రభు రాకడ వచ్చేసేస్తుందంటే, ప్రభా పనులు అవ్వలేదు, కాసేపు ఉండు, మేము పనులు చేసుకొని వచ్చేసేస్తాం ప్రార్థనకు అన్నట్టుగా. అర్థం కాలా? హల్లెలూయా. ఏమండి, గమనించండి. సాక్షాత్తు సరే, మొన్న ఎక్కడో ఏది సునామీ వచ్చిందంట. సునామీ వస్తుంటాడు, ఎట్టు తీసుకుంటున్నాడు ఫోటో, సెల్ఫీ, ఈడు మొహం మండిపోను. సునామీ వస్తుంటే పరిగెత్తాలి, సెల్ఫీ తీసుకోవాలా? అది చూస్తాను కన్నా ఉండాలి గీడు, చెప్పరే. లాజిక్ కాదు, మైండ్ లేదు ఆడికి నిజంగా. ఏమండి, మనకు కూడా అట్టాకి ఇంకా బ్రెయిన్ షార్ప్ అవ్వట్లా. ఏమండి, సునామీ వస్తుంటే అటు తిరిగి సెల్ఫీ తీసుకుంటున్నాడు. రానే వచ్చింది, ఫోను లేదు, ఈడు లేడు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి అల్లంత అయ్యాడో కూడా తెలియదు. అట్టాగే ప్రభు రాకుడు వచ్చేస్తుంది తొందరగా, కానీ ఏంటంటే కొంచెం ఆగు ప్రభు, పనులు ఉండే, లేట్ ఉంది. ఏమండి, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు అట్లాగే ఇదిగో ప్రియులారా, మనము ఏ లోకానికి చెందిన వారిగా మార్చబడాలో అది ప్రాణముండగానే, భూలోకములుండగానే మనం నిర్ణయం అనేటువంటిది తీసుకోవాలి. నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం ఉందిలే, పర్లేదులే, నాకు పొళ్ళు ఊడిపోలేదులే, పొళ్ళు కూడా కదలలేదులే, అర్థం కావట్లా, ముసులు రూపు పడలేదులే, ముఖంలో ముడతలు రాలేదులే, అర్థం కాల, నడక ఇంకా నడుస్తున్నాను, పరిగెత్తగలుగుతున్నాను, అన్నీ బాగానే ఉండేలే అనుకుంటూ ఉండగానే ఇదిగో ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది, గర్భిణీ స్త్రీకి అకస్మాత్తుగా ప్రసవ వేదన కలుగునట్లు నీ జీవితములో మరణము తటస్థిస్తుందట. ఏం చేయగలుగుతాం? ఏమండి, అప్పుడు తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? మన తాతలో ఎక్కడున్నారు అక్కడికి, చెప్పరే. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు తప్ప మరేమి ఉండదు. రెండవ మరణం అక్కడ ఏలుబడి చేస్తుంది. ఒక మరణం తాగిపోదు ప్రియులారా. ఇప్పుడు నేను అంటాను, దేవుని బిడ్డలమైన మనమందరం కూడా ఏమండి, ఇలాంటి కూటాలు, జ్ఞాపకార్థ కూటాలు పెడుతూనే ఉన్నాం, సభలు ఏర్పాటు చేస్తూనే ఉన్నాం. ఇదిగో ఏమండి, నిత్యము ప్రతి వారం 3 దినాలు 4 దినాలు సువార్త ప్రకటించబడతానే ఉంది విరివిగా ప్రియులారా. ఏమండి, ఇదిగో మనము బైబిల్ చేతబట్టుకొని ఏమండి దేవుని సన్నిధికి నడిపించబడుతూనే ఉంటున్నాం. కానీ చాలా మందిలో మార్పు ఇంకను కలగడం లేదు. ఒక మాట చెప్తాను. బైబిల్లో ఒక మాట ఉంది, ఇంతకుముందు కాలం చేసిన వారే, చెప్పండి, ఇంతకుముందు ఇప్పుడు శోభారాణి గారు కాలం చేసింది, ఆమెను గురించి వాక్యం అంటది, ఏమంటాడు? ధన్యురాలు. ఇంతకుముందు కాలం చేసిన వారే. ఎందుకు వెళ్ళిపోయారు తెలుసా? మనం ఎందుకున్నామో తెలుసా? మనం హీరోలవని కాదు, మన వెనకాల ఏం పెట్టుబడులు ఏమి లేవు. మనం వెళ్ళిపోలేదంటే కారణం ఏంటో తెలుసా? ప్రభు మనల్ని పిలవలేదంటే కారణం ఏంటో తెలుసా? ఇంకా మనము సరిచేసుకోవలసిన, చెప్పరే, ఉండే మన జీవితాల్లో. నేను ఒక పాస్టర్ని, నేను ఒక విశ్వాసినని ఏమంటే అద్దం ముందుకు వెళ్ళే వరకు పౌడర్ అద్దుకున్నట్టుగా మనం అనుకుంటే కాదు. అక్కడ మనం ఇంకా మనలో సరిచేసుకోవలసిన విషయాలు ఉన్నాయి.
సరి చేసుకోవాలి, మాదిరికరంగా జీవించాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. ఏదో దేవుని కృప అనుకుంటున్నామేమో. నేను ఎంతకాలం బతికాను అనుకోని అర్థం కాల. ఎక్కువ 60, 70, మా తాత 130, నేను 100, మా తమ్ముడు ఎట్ట అనుకొని చెప్పుకోవటం కాదు. నువ్వెందుకు అలా బ్రతుకుంటున్నావు అర్థం చేసుకో. ఎందుకు? నువ్వేదో పెద్ద నీతిమంతుడివేనో, లేకపోతే నువ్వేదో పెద్ద గొప్పవాడివేనో. దేవుడు నీకు ఆయుష్ ఇచ్చి పొడిగించటల్లా. ఎందుకు పొడిగిస్తున్నాడు? ఇంకా సరి చేయబడాలి. అర్థం కాల? ఏమండి? ఎందుకు సరి చేయబడాలి అంటే మన ఆత్మీయ జీవితాలు, మన లోక సంబంధమైన జీవితాలు సరిచేయబడు నిమిత్తమే ప్రభు ఇంకా అమ్మా నువ్వు సరి చేసుకోవాలయ్యా, నువ్వు సరి చేసుకో, ముందు సరి చేసుకుంటే నేను అక్కడికి నీకు టికెట్ చెప్పరే రెడీ చేస్తాను. సరి చేసుకోవటానికి ముందు ప్రయత్నించమని దేవుడు ఇంకా సమయం ఇస్తున్నాడు. అందుకనే ఇదిగో మనం ఏ లోకానికి వెళ్ళాలో మనమే ఏమంటారు దాన్ని, ఛాయిస్ మనకే ఇచ్చాడు దేవుడు. నువ్వు ఎటు వెళ్ళినా ఏమంటే 2 దారులు కలిసిన ఒక చోటు ఉన్నది. ఆ చోటు నుండి నీవిటెల్లాలో నిర్ణయము తీసుకో అని చెప్పి ద్వితీయోపదేశకాండములో కూడా ఏమండి దేవుని వాక్యం చెప్తుంది. ఏమనంటే జీవము మరణము నీ ముందు పెట్టాను, ఏది కావాలి చెప్పండి? ఏది కావాలి? జీవం మాటల్లో కాదు మంది. మాటలేమో ఎవరైనా చెప్తే నాకేం కావాలి, మేలు కావాలా కీడు కావాలా అంటే ఏం కావాలనుకుంటాం? మాటల్లో మేలే కావాలనుకుంటాం, చేతల్లో మాత్రం ఏ దేశం కావాలో కోరుకంటే నాకు పరలోకమే కావాలనడం. కానీ దాన్ని వెళ్ళటానికి కావలసిన మాదిరి కూడా చెప్పరే కావాలి కదా. కాబట్టి ఆ లోకమునకు వెళ్ళడానికి నీకు ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. సరిచేసుకొని నీ జీవితాన్ని కట్టుకొని ఏమండి హిజ్కియాతో దేవుడు చెప్పాడు, నువ్వు మరణమవుతున్నావు గనుక నీ ఇల్లంతటిని చక్కబెట్టుకునమని హిజ్కియాతో చెప్పినట్లుగా దేవుడు ఈ రోజున మనందరితో చెప్తున్నాడు. ఇదిగో అనేకులు వెళ్ళిపోతున్నారు, వారి వెనకాల ఒకరోజు అటో ఇటో మనం కూడా వెళ్ళవలసిన వారు. సరిచేసుకుని నీ బ్రతుకును కట్టుకొని దిద్దుకొని దేవుని రాజ్యము కొరకు నువ్వు సిద్ధపరచబడగలిగితే, సిద్ధపరచబడినటువంటి వెంటనే ఆయన నిన్ను కొనిపోవడానికి ఏమండి నిన్ను కూడా సిద్ధం చేస్తాడు, ఆయన సిద్ధపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అలాగున మనం సిద్ధపాటు. ఈ కోటాలు ఎందుకండి? సిద్ధపడడానికి, మనల్ని మనం సిద్ధపరుచుకొనడానికి సిద్ధపడదాం. సిద్ధపడి వెనకో ముందు అటో ఇటో మనం యవనస్తులము కుర్రవాళ్ళము అనుకోవద్దు. పసిపిల్లలతో సైతం పసిపిల్లలతో సైతం వెళ్ళిపోతున్నారు. మనకంటే కుర్రోళ్ళు, మనకంటే బలం కలిగిన వాళ్ళు, ఆరోగ్యవంతులుగా ఉన్నవాళ్ళు ఏమండి క్షణమాత్రములు ఏమవుతుంది అర్థం కానటువంటి పరిస్థితులు, కాల వ్యవస్థలు ఉన్నాయి గనుక ఇదిగో ఇప్పుడే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకునమని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తున్నట్లుగా నీ జీవితాన్ని చక్కపరుచుకొని పరలోకమునకు సిద్ధపడు. నరకలోకమునకు సిద్ధపరచబడ్డావా? ఎక్కడ పడిన శ్రమలు కొద్దిగా అయితే అక్కడ పడవలసినవి చాలా ఉండే. అక్కడ నువ్వు భరించలేవు. ఇప్పుడు ఏలు కాల్చబడితేనే బొబ్బు వస్తే చెప్పరే, పాలల్లో చేయి ముంచుతావు, పచ్చిపాలల్లో, తర్వాత చిరారాస్తావు. ఇది కూడా తగ్గదు. అది బొబ్బు వచ్చి చితికిపోయిన తర్వాత మళ్ళా బాగా కాలింది అనుకో, దేవునికి స్తోత్రం, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తావు, యాంటీబయాటిక్ ఇంజెక్షను, దానికి మళ్ళా ఏంటది అది ఇంకా కొన్ని ట్యూబులు ఇవన్నీ రాసి దాన్ని ఎలా ఇంతకంటే భయంకరమైన వేతనకరమైన పరిస్థితులు ఉంటాయి.
కాబట్టి ఆ వేదన తట్టుకోలేము గనుకనే ప్రభువైన యేసుక్రీస్తు ఆ వేదనను, నరక బాధల నుండి తప్పించడానికి ఆయన ఇదిగో పరము నుండి భువికి దిగి వచ్చి కలువరి శిలువలో మనందరి పాపముల నిమిత్తము ఆయన శ్రమ పొంది మరణించి తిరిగి లేచి పునరుద్ధాన శక్తిని మనకు అనుగ్రహించి పరలోక రాజ్యపు వారసులుగా మనల్ని చేయాలని ఆయన ఆశగా ఎదురు చూస్తున్నాడు. మనం కూడా ఆయన దగ్గరకు వెళ్ళగలిగితే నిన్ను పరలోక రాజ్య వారసునిగా ఆయన మార్చి ఆయనతో పాటు యుగాయుగాలు నిన్ను ఆయన ప్రక్కనే కూర్చుండబెట్టి నీతో ముచ్చడించాలని ప్రభు ఆశిస్తున్నాడు గనుక అలాగూ మనం కూడా సిద్ధపడి ప్రభు రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి కృప, ఆధిక్యత, ఆశీర్వాదం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. చెప్పండి అందరూ ఆమేన్. అందరూ తల్లు ఉంచుదాం.